ఇక బాలయ్యకు అరుదైన గౌరవం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన పేరు నమోదుగా 50 ఏళ్ల పాటు హీరోగా నటించినందుకు గుర్తింపు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా గుర్తింపు. ఈ నెల 30న బాలకృష్ణకు సత్కారం, హర్షం వ్యక్తం చేసిన అభిమానులు. నటుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన పేరు చేరింది. గోల్డ్ ఎడిషన్లో చేర్చిన యూకే సంస్థ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా నిలిచారట. ఆయన సినీ కెరీర్కు 50 ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ హీరోగా కొనసాగుతున్న విశేషం. ఈ మేరకు ఆయన అవార్డుకు ఎంపికయ్యారట. హైదరాబాద్లో ఈ నెల 30న బాలకృష్ణను సత్కరించనున్నారట. పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు ఆయన కుమార్తె బ్రాహ్మిణి, నటుడు నారా రోహిత్ తదితరులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారట. 1974లో తాతమ్మ కళతో బాలకృష్ణ సినీ జీవితం మొదలైంది. మంగమ్మ గారి మనవడు, సీతారామ కళ్యాణం, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, సింహ ఇలా క్లాసు మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి విజయాలు అందుకున్నారట. 1000కి పైగా రోజులు ప్రదర్శితమై లెజెండు సరికొత్త రికార్డు నెలకొల్పింది. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్సు ఫిక్షన్, బయోపిక్ ఇలా అన్ని జానర్లను టచ్ చేసిన ఏకైక అగ్ర నటుడు ఆయన. సినీ రంగానికి తాను చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం అందించిన పద్మభూషణ్ పురస్కారాన్ని బాలకృష్ణ కొన్ని నెలల క్రితం స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో టాలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రం అవార్డుకు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంపికైంది. ఈ క్రమంలో తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారట. సో బాలకృష్ణ 50 ఏళ్ళు సినీ ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే యూకేకి చెందిన సంస్థ ఏదైతే ఉందో గోల్డ్ ఎడిషను చేర్చి దాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చేర్పించిందనమాట. సో అప్పట్లో ఏదైతే ఎక్కువ సినిమాలు నటించినట్టుగా మా బ్రహ్మానందంకి ఏదైతే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇచ్చారో చోటు, ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలయ్య కూడా వచ్చిందనమాట. సో అట్లా ఫస్ట్ సినిమా దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ సినిమా వచ్చేసి తాతమ్మ కళతో మొదలయ్యి ఇప్పటి వరకు ఏదైతే మొన్న భగవంత్ కేసరికి కూడా నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇప్పుడు బాలయ్యకు ఇదొక గుర్తింపు.